చూడండి, దేవుని ప్రేమ ఎలా ఉంటదంటే ఎవరికి కూడా ఇడిచే. పాత్మురాలైన స్త్రీని కూడా యేసయ్య ఏమన్నాడు చెప్పండి గట్టిగా, అమ్మా ఎందుకు ఆ మాట అన్నాడు అంటే యేసయ్య ప్రేమలో స్వార్థం లేదు, యేసయ్య ప్రేమలో భేదం లేదు, యేసయ్య ప్రేమలో వ్యత్యాసం లేదు, యేసయ్య ప్రేమలో కల్మషం లేదు, యేసయ్య ప్రేమలో అపవిత్రత లేదు, యేసయ్య ప్రేమలో తారతమ్యాలు లేవు. యేసయ్య ప్రేమ ఎప్పుడు స్థిరమైనది, ఒకే రకమైన ప్రేమ. మరి యేసయ్య ప్రేమ అంట అక్కడ ఉందే మాట్లాడండి, కీడు చేయదు. ఇప్పుడు ఇంకొక వ్యక్తికి మనం కీడు చేస్తున్నాము అంటే మనలో ఏం ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఎంత విశ్వాసంతో ఉన్నా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పరిచయం చేసినా, ఎంత నమ్మకంగా ఉన్నా, ఇవన్నీ ఒక ఎత్తు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది ఏంటంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉంటున్నామా. ఒకవేళ అలా కలిగి ఉండి లేకపోతే ఆ దేవుని ప్రేమను లేని వారిగా మనం ఉన్నట్లయితే మనం చేసే విశ్వాసం అంతా వ్యర్థం, మనము చేసే పరిచర్య అంతా వ్యర్థం, మనం చేసే ప్రార్థనలన్నీ వ్యర్థం.